దేవుని నామానికి కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు గమనించండి, మరి ఇంతవరకు దేవుని పాట ద్వారా మహిమపరిచాము. కొద్ది నిమిషములు దేవుడు మనకు ఏమైతే బోధించినా ఉన్నాడో, దేవుడు ఏమైతే మనతో మాట్లాడనై ఉంటున్నాడో అటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంచాడు. అనేక విషయముల ద్వారా, అనేకమైనటువంటి సంఘటనల ద్వారా అనేక రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉంచాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడతారు. మరి అదే రీతిగా మరి తను ఇంకా ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏ రూపంగా అయినా సరే మాట్లాడతాడు. కాకపోతే దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఆ వివేచన మనకు ఉండాలి, ఆ గ్రహింపు మనకు ఉండాలి. దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. నాతో అయినా సరే, నీతో అయినా సరే, మనందరితో దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, మృతుడు కాదు. సమాధిలో లేడు దేవుడు. మరి సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి అతి గొప్ప దేవుడు మనకున్నాడు, మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, లోబడాలి. సరే, రాత్రి కాల సమయంలో దేవుడి మాట వింటే, దేవునికి లోబడితే మరి దేవుడు మనకిచ్చేటటువంటి కొన్ని ఫలితాలు, లేకపోతే అదొకటి. తర్వాత దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినబడకపోతే జరిగే నష్టాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవునిలో మనం ఎదుగుతున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం. విశ్వాస జీవితంలో మరి స్థిరత్వం కోసం పడిపోతూ లేస్తూ ఇది కాదు విశ్వాసం అంటే. ఏం చేయాలా? సరే, 1-2 సార్లు పడిపోయినప్పటికీ మరలా లేచి నిలబడాలి. అంతే తప్ప పడిపోయారు కదా అని చెప్పి సలాగా ఉంటే సాతాను ఈడ్చుకెళ్ళిపోతాడు. గ్రహింపు ఉండాలి మనకి. చూడండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. అక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అవేంటో మనం చూసుకొని మరి మన జీవితాన్ని కూడా ప్రభు ఏమి ఆశిస్తున్నాడు, మన జీవితానికి కూడా దేవుడు ఎలా ఉండాలని మరి ఆశపడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం కాసేపు చదవండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం 327 తీసుకున్నాం, చదవాలా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చాలు. దేవుడి వాక్య భాగం ద్వారా మనం బలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం మనము చదివి ఉంచున్నాము. ఇక్కడ చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా రాజు కనపడుతున్నాడు. యూదాను పరిపాలించే హిజ్కియా రాజు. ఇతడు మరి దేవునికి భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తే. అయితే ఒకానొక సందర్భంలో తప్పిపోయిన వాడుగా కూడా ఉన్నాడు. మరి దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించి హిజ్కియాకు ఒక మాటను తెలియపరుస్తున్నాడు. ఏమంట? ఆ యెషయా గారు వచ్చి మరి హిజ్కియా రాజుతో చెప్తూ ఉంటున్నాడు, నీవు త్వరలో చనిపోబోతున్నావు, నీవు మరణమవుతున్నావు, కాబట్టి నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొని స్పష్టంగా సూటిగా చెప్తున్నాడు దేవుని దాసుడు. దేవుడు చెప్పిన మాట ఇది. మనిషి చెప్పిన మాట అనే కాదు. ఏమంటున్నాడు? మనిషి చెప్తే అది జరగదు. మనిషికి ఆ శక్తి లేదు, మనిషికి అసలు భవిష్యత్తే తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. దేవుడే చేసేది, ఏది చేసినా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది.
కాలముల సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాలము ఏదైనా సరే. ఈ సృష్టి, ఈ విశ్వం, నీవు, నేను, సమస్తము కూడా దేవుని చేతులలో ఉన్నాయి. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు తన దాసుని పంపించి. ఎవరికి? హిజ్కియాకి. నీకు అతి త్వరలో నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. నీ ఇంటిని అంటే అర్థం ఏంటి? మనం నివసించే గృహము కాదు ఇంటి అంటే. ఇల్లు అంటే నీ జీవితం. మరొక మాట చెప్పాలంటే నీ కుటుంబం. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా పెట్టుకొని ఇక్కడ సూటిగా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. ఎవరు? దేవుడు చెప్తుంటున్నాడు. ఎందుకు మరి ఆ మాట చెప్తున్నాడు అంటే, ఇకనైనా సరే హిజ్కియా నా వైపు తిరిగి మరి నన్ను సేవిస్తాడని, నా మాట వింటాడని, నాకు లోబడతాడని, నాకు విధేయత చూపిస్తాడని ప్రభు ఆశిస్తూ అవకాశాన్ని ఇస్తున్నాడు. చివరి అవకాశం ఇది. ఎందుకంటే మరణం అవుతామని స్పష్టంగా చెప్తున్నాడు. వినకపోతే, లోబడకపోతే. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ హిజ్కియాని నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని సూటిగా చెప్తున్నాడు. చివరి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆ తర్వాత ఇక మాటలు ఉండవు, దేవుడు చేసి చూపిస్తాడు. అదే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, మన జీవితాల్లో కూడా, చాలా మంది జీవితాల్లో కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ వస్తూ ఉన్నాడు. అయితే అవకాశాలను నువ్వు వినియోగించుకుంటే క్షేమంగా ఉంటావు. ఒకవేళ అవకాశాన్ని నువ్వు గ్రహించలేక ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటూ దేవుడు అవకాశాలు ఇచ్చి చివరికి మన యొక్క దాసుల ద్వారా నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు, నీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడతారు, తర్వాత నీ కుటుంబంలోని వ్యక్తుల ద్వారా మాట్లాడతారు. అనేక విషయాలుగా, అనేక రీతులు దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఇకనైనా నా బిడ్డ గ్రహిస్తాడు అని, నాకు లోపడతాడని. ఇచ్చిన అవకాశం చేజార్చుకోవద్దు. ఎందుకంటే దేవుడు నాకు చాలా అవకాశం ఇచ్చిన నా జీవితంలో ఎవరికో అవసరం లేదు. నా జీవితంలో అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. నాకు కూడా చెప్పాడు, ఇది నీకు చివరి ఫైనల్ లాస్ట్ అవకాశం అన్నాడు. నా గుండె పగిలినంత పని అయిపోయింది. క్షమించు తండ్రి, క్షమించని ఏడుస్తూ దేవుని అంతా క్షమాపణ పొందుకున్నాను. దేవుని పాదాలు పట్టుకున్నాను. తర్వాత మరలా చాలాసేపు అలా ప్రార్థిస్తూ వచ్చిన తర్వాత దేవుడు మరలా కరుణించి నాకు వాగ్దానాలు ఇచ్చాడు. మరలా భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఎందుకు? నా జీవితాన్ని నేను ప్రభు పాదాలు పెట్టాను, క్షమాపణ కోరుకున్నాను, ప్రభు పాదాలు పట్టుకున్నాను, క్షమించి మరలా అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ రీతిగా బైబిల్ పట్టుకొని దేవుని పరీక్షల్లో కొనసాగడానికి దేవుడు కృప చూపాడు. మరి నాకు కృప చూపిన దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఎప్పుడు? లోబడినప్పుడు, ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు. కాబట్టి ఎన్నో అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు, ఎంతో మందితో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ హిజ్కియాకు మరి చివరి అవకాశంగా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, నువ్వు మార్చుకోని జీవితాన్ని, లేదంటే నువ్వు మరణమవుతావని సెలవిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుడు సరి చేసుకొని జీవితాన్ని హెచ్చరిస్తున్నాడు, నీ కుటుంబాన్ని సరి చేసుకొని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఒక వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయంలో దేవుడు ఇలా మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు గమనించిన ఇర్మియా గ్రంథం 26:5 వచనం చూస్తే, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనడనియు, నేను పెందల లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతే. ఏమంటున్నాడు దేవుడు? స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను పెందల లేచి నా యొక్క ప్రవక్తలను, నా సేవకులను నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఎందుకు? నా మాటలు మీరు అంగీకరించాలి, నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి, నా ఆజ్ఞను మీరు గైకొనాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు నా మాటలు విని నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ రీతిగా నడుచుకోమని ప్రభు స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే వినేటప్పుడు కఠినంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, మరి నీకు కోపం కూడా రావచ్చు. కానీ లోబడితే అద్భుతాలు చూస్తావు భవిష్యత్తులో, లోబడితే ఆశీర్వాదాలు చూస్తావు, లోబడితే దీవించబడతావు, లోబడితే అనేకులు కూడా నిన్ను మరి గొప్ప ధన్యుడు అని అంటారు. ఎందుకంటే లోబడాలి మనం దేవునికి. ఎందుకంటే దేవుడి తప్ప మనకు దిక్కు లేదు.
దేవుడే మనకు ఆధారం, దేవుడు మనకు ఆశ్రయం. అదే ఇర్మీయా గ్రంథం 19:15 మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 19:15 చూసినట్లయితే అక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. చదవండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరుగుతున్నారు కనుక ఈ పట్టణంలో వచ్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్నట్టుగా, నా మాటలు విని మీరేం చేయాలంట? వినకపోతే ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు, అనేక రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే వినకుండా మొండిగా ఉంటారో వాడిని ఏం చేస్తారంట? ఏ కీడునైతే నేను రప్పించాలని అనుకుంటున్నాడో ఆ కీడంతా కూడా నేను మీకు రప్పిస్తాను. మాట వినకపోతే, వింటే ఏం లేదు, దేవుని దీవెనలు ఉంటాయి. కాబట్టి గమనించండి, మాటలు దేవుని యొక్క మాటకు వినకుండా, దేవునికి లోబడకుండా మొండిగా ఉంటే దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిని వంచాలో దేవునికి తెలుసు. ఇనుమును ఏ వేడిలో కరగతీయాలో, మరి బంగారాన్ని ఏ వేడిలో కరగతీయాలో, ప్లాస్టిక్ను ఏ వేడిలో కరగతీయాలో, మరి వజ్రాన్ని ఏ వేడిలో కరగతీయాలో మనిషికి తెలుసు. అదే రీతిగా ఏ మనిషిని ఎలా వంగదీయాలో, ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవునితో మనం విరోధం పెట్టుకోవద్దు. కాబట్టి గమనించండి, ఒకవేళ అలా మొండిగా ఉన్నట్లయితే దేవుడు తీసుకొచ్చే కీడంతా జాగ్రత్త, ఒక ఘోరమైనటువంటిది. నష్టపోతావు, శాపానికి గురవుతావు. కాబట్టి ఏమైతే చెప్తున్నాడో అదంతా మరి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు అని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా మనం చేయకూడదని దేవుడు మరి మన మేలు కోరి మనకు దినదినము తన ప్రవక్తలను, తన దాసులను, దైవజనులను పంపిస్తూ ఉంటున్నాడు. అవి మనం లోబడాలి దేవునికి. ఇంకా మనం మొండిగా తిరిగినట్లయితే జాగ్రత్త, దేవుడు కొట్టేదాకా తెచ్చుకోవద్దు, దేవుడు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు. కాబట్టి గమనించండి, 7వ వచనం 15వ అధ్యాయం, అదే ఇర్మీయా 15వ అధ్యాయం 7-8 చూసినట్లయితే అక్కడ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. దేశ ద్వారములో నేను వారిని చాటతో తూర్పారపరుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రాదు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. చూడండి, దేవుని మాట వినకుండా అలాగే మొండిగా ఉంటే ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడు? అనేకమైనటువంటి శాపాలు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. తీసుకొస్తానంటున్నాడు, తీసుకురాలేదు. కాబట్టి పరితాపం అంటే భరించలేము. భయాలను మరి అకస్మాత్తుగా మరి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి గమనించండి, మనం దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు లోను కాకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి గమనించండి, అదే ఇర్మీయా గ్రంథము 12-17 వచనం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు వివరించడానికి సమయం లేని కారణాలు. ఇర్మీయా గ్రంథం 12-17 వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, దేవుని మాట వినకుండా మొండిగా ఉంటే ఏమంటున్నాడు? ఆ జనమును నేను వేరుతో సహా పెళ్ళగిస్తాను అంటున్నాడు. కాబట్టి పుట్టించిన దేవునికి తీసుకురావటం పెద్ద సమస్య కాదు. నాటిన వాడికి పెళ్ళగించడం సమస్య కాదు. కట్టిన వాడికి పడగొట్టడం పెద్ద సమస్య కాదు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, హెచ్చరికకు లోబడాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి మనం లోబడినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏమైతే సూటిగా మనతో మాట్లాడుతున్నాడో, కాబట్టి మనం నాశనం కాకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు, నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మనం ఎలా జీవిస్తున్నాం దేవుని కొరకు? దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పోతున్నామా? మన మార్గాలను, మన జీవితాన్ని, మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. దేవుడు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మనమే పరిశీలన చేసుకోవాలి. నేను నిజంగానే అవును, నేను రాతిగా ఉంటున్నానా? ఆ వాక్యానుసారంగా ఉంటున్నానా? దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను దేవునికి లోబడుతున్నానా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా అలాగే ఉంటున్నానని మనం గమనించాలి. ఇకనైనా సరే మనం మారదాం.
దేవుడు చివరగా ఇస్తున్న అవకాశాన్ని, దేవుడు కొన్ని సూచనలు కూడా ఇస్తాడు, కొన్ని నీతులను డైరెక్ట్గా మాట్లాడతాడు, పరిస్థితులను కల్పిస్తాడు. ఎందుకంటే అర్థం చేసుకోవాలని దేవుడు తన స్వరాన్ని కూడా నీకు వినిపిస్తాడు. ఎందుకంటే రేపటి రోజున ఒకవేళ నువ్వు వినకపోతే ఈ దేహాన్ని విడిచిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒకనొక రోజు తీర్పు ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం మీద ప్రతి ఒక్కరూ మరి నిలబడాల్సిందే. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఇవన్నీ పరిస్థితులన్నీ నీకు గ్రహింపు కలిగించి ఈ పరిస్థితులన్నీ కూడా ఇవన్నీ రేపటి రోజు నీ మీద సాక్ష్యంగా ఉంటాయి, నీ మీద నేరారోపణ చేస్తాయి. అవును, నేను వచ్చాను, నేను చెప్పాను. ఏది నీకు వచ్చిన దర్శనమైనా, నీకు వచ్చిన కళ అయినా, లేకపోతే నీకు కలిగిన పరిస్థితి ఏదైనా సరే దుమ్ముతో సహా రేపు నీ మీద సాక్ష్యం ఉంటుంది. జాగ్రత్త, దేవునితో పెట్టుకోవద్దు. దేవుడు చెప్పినప్పుడు లోబడాలి. ఇప్పటికైనా సమయం ఉంది. ఇప్పటికైనా సరే దేవుని మాట వింటే దేవుడు నిన్ను క్షమించి మరి నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. ఒక వచనం చూద్దాం, చూడండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. 34వ వచనంలో అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు చేరుతామో, దేవా నన్ను క్షమించమని దేవుని ఎందుకు వస్తామో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారి దోషములను క్షమించి, మధ్యలో నుంచి నేను వారి దోషములను క్షమించి వారి పాపమును నీకు ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులను కనులేమి అందరూ నన్ను ఎరుగుతారు. ఏమంటున్నాడంటే దేవుడు, నేను వారిని క్షమించి వారి పాపాన్ని, వారి దోషాన్ని నీకు ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడే కదా. ఎన్నోసార్లు గద్దించిన వినకపోయినా దేవుడికి లోపడకపోయినా, దేవుడికి దుఃఖాన్ని కలిగించిన దేవుడు అంట చాటుగా ఏడుస్తాడంట. పాపం తెలుసా మీకు ఆ విషయం? దేవుడిని మనం ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది అంటే ఏంటి? దేవుడు పిలిచినప్పుడు వినకుండా, దేవుడు చెప్పినప్పుడు చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి సహవాసం చేయకుండా, మన ఇష్టానుసారంగా జీవిస్తే, పాపపు జీవితంలో జీవిస్తే మరి దేవుడు చాటుగా ఏడుస్తాడట. కాబట్టి దేవుడు మనం అలా దుఃఖ పెట్టకూడదు. ఎందుకంటే తర్వాత దుఃఖపడిన దేవుడే ఉగ్రరూపం దాలుస్తాడు. జాగ్రత్త, అగ్ని అయిన దేవుడు, దహించే దేవుడు. కాబట్టి ఆయన ఉగ్రత మనం పాత్రులు కాకూడదు. కాబట్టి ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకొని, దేవా నన్ను క్షమించయ్యా, మరి నా పాపాన్ని క్షమించు, ఇక్కడ నుంచి నేను నీకు లోబడతాను, నీవు చెప్పినట్టుగా జీవిస్తాను అని దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఏమంటున్నానంట, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నీకు ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదా, ఎంత కరుణగల దేవుడు. నువ్వెంత ఏడ్పించినా, నువ్వెంత బాధపడుతున్నా, నువ్వెంత దుఃఖ పెట్టినా కానీ దేవుడు ఏమంటున్నాడు, అయ్యా నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకుంటే మొత్తం తీసేస్తాడు, క్షమించేస్తాడు, మరలా నీకు నిత్య ఆనందాన్ని ఇస్తాడు. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలో, దేవా నన్ను విశ్వప్తో శుభ్రంగా కడుగు అంటాడు, నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయవద్దు అంటాడు. కాబట్టి మరలా దేవుని సన్నిధానానికి వస్తే దేవుడు ఏం చేస్తాడట, ఆ పాపాలు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. కానీ తన ప్రేమ, తన కరుణ, తన శాశ్వత కృపను నీ పట్ల చూపిస్తాడు. నిన్ను బహుగా దీవిస్తాడు, నిన్ను ముద్రిస్తాడు తన ఆత్మతో, నీకు శాశ్వతమైన దీవెనలు ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద మనకు ఇంకేం కావాలా? పరలోక రాజ్యం తప్ప. అంటే ఈ భూమి మీద వాడు ఇక్కడ మనం సిద్ధపడితే పరలోక రాజ్యంలో మనం నిత్యము యుగ యుగాలు సంతోషంగా దేవునితో గడుపుతాము. దాని కొరకే మనం ఈ భూమి మీదకి వచ్చాము, అక్కడికి వెళ్ళడానికి కోసమే. కాబట్టి మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియాను అదే హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. తన యొక్క దాసుడైన యెషయా ప్రవక్త ద్వారా తన యొక్క దైవజనుడిని పంపించి, హిజ్కియా జ్ఞాపకం చేసుకో, నువ్వు చక్కబెట్టుకొని ఇంటిని, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు, అయిపోయింది నీ సమయం, ఇక నిన్ను తీసేస్తాను, పెళ్ళగించేస్తాను, వేరుతో సహా పెళ్ళగించేస్తాను అని ఇక్కడ చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు? తర్వాత దీనికంటే ముందుగా ఇంకొక విషయం మనం చూసుకున్నాం. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు కూడా మరి దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలుకి రాజుగా నియమించాడు. అతనికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూసుకొని ముగించుకున్నాం. ఎందుకంటే ఇంకొక విషయం, ఎందుకో మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి సౌలు గారిని దేవుడు ప్రేమించి ఎన్నుకున్నాడు. మొదట్లో సౌలు మంచిగా ఉన్నాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. అట్టి సౌలు
మరి దేవునికి రాను 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 దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి గమనించింది 1 సమూయేలు 13 అక్కడ మనం చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట సౌలుని. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు రాజ్యానికి, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మంచిగా దేవుని స్తుతించాడు, మొదట్లో దేవునికి ఇష్టంగా జీవించాడు. రాను 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 ఈ లోకపరమైనటువంటి విషయాల్లో పడిపోయాడు, కూలిపోయాడు. 1 సమూయేలు 13 చూసినట్లయితే అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండును, అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, ఇక్కడ చూసినట్లయితే సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలుతో. ఏమంటున్నాడు? నీవు అవివేక పని చేశావు, దేవుడనే యెహోవా నీకు సెలవిచ్చిన ఆజ్ఞ నీవు తిరస్కరించావు, చెయ్యలేదా పని, చేయకుండా నీ ఇష్టానుసారంగా చేశావు. కాబట్టి దేవుడు అయితే మొదటగా నీ రాజ్యాన్ని, నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. యుగ యుగాలు అంటే నీ వంశస్థులే పాలించాలని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకంటే మొదట్లో దేవునికి ఇష్టంగా జీవించాడు సౌలు, దేవునికి రోషం కలిగి జీవించాడు సౌలు, ఏ లోపం లేకుండా జీవించాడు. కానీ తర్వాత రాను రాను దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవునికి దూరం అయిపోయాడు, లోకానుసారంగా జీవించాడు. అవును, నేను ఇంకా దేవునిలో ఉన్నాననే భ్రమలో ఉన్నాడు. అందుకు సామెతలో ఒక మాట ఉంది, ఒకని ఎదుట ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము సరి అయినదిగా కనబడుతుందంట, కానీ తొదకది అక్కడ తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. అంటే మనకు అర్థం కాదు, నేను దేవుళ్ళనే ఉన్నాను, పర్లేదు, దేవుని స్థుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని మదన కడుతున్నాను అనుకుంటారు. కానీ వారి రహస్య జీవితం అనుకోవచ్చు, నాలో ఏం పాపం ఉంది అనుకోవచ్చు, కానీ జనంతా అవసరం పాపం ఉంటుంది. అది పోగొట్టుకోవాలి. ఎప్పుడు అంటే మనం క్షమించమని అడిగినప్పుడు, యథార్థం కలిగినప్పుడు అడగటం మాత్రమే కాదు, ఆ రీతిగా మనం కూడా ఒప్పుకొని విడిచిపెట్టి అది మనకు పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుడు సూచనలు ఇస్తూ వస్తూ ఉంటాడు, అర్థమయ్యేలా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ సౌలు అదే పని చేశాడు. 15వ అధ్యాయం చూడండి ఒకసారి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ సౌలు ఏం అవివేక పని చేశాడో అక్కడ కనపడుతూ ఉంటుంది. 2వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరంపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభూములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు దేవుడు. ఎవరికి? సౌలుకి చెప్పాడు. ఎందుకంటే ఈ అమాలేకీయులు ఇశ్రాయేలుకి చాలా బాధ పెట్టారు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు ఎవరితో? సౌలుతో, నువ్వు వెళ్ళి అమాలేకీయులు అందరినీ నిర్మూలన చేసి అసలు ఏమీ ఉంచవద్దు అని దేవుడు చెప్తే ఈయనేం చేశాడు? 8-9 వచనాల్లో, ఆ తర్వాత వచ్చిన కింద వచనాల్లో ఏం చేశాడు తెలుసా? మంచి శ్రేష్టమైన యుద్ధుల్ని, గొర్రెల్ని దాచుకున్నాడు తన కొరకు. పనికిరాని వాటిని, నీచమైన వాటిని, కుంటి వాటిని, గుడ్డి వాటిని, వీటన్నింటినీ చంపేశాడు. శ్రేష్టమైన వాటిని ఏం చేస్తాడు? దాచుకున్నాడు. చూడటానికి శ్రేష్టంగా ఉన్నాయి, కానీ అవి ఎలాంటివి? పాపంతో నిండుకున్నటువంటివి. చూపుకి మంచిగా కనిపించింది, కానీ మరి అక్కడ వాటి పాపం ఉందని కాదు, అక్కడ దేవుడు చెప్పింది చేయలేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము, దేవుని ఆజ్ఞ తిరస్కరించాడు. కాబట్టి ఇక్కడ తర్వాత 22వ వచనంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, అంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట నువ్వు వింటే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచన చేయి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏంటంట శ్రేష్టం? దేవుని మాట వినటం. మాట వినటం అంటే ఇప్పుడు నేను చెప్పే మాట మీ చెవులో వినపడుతుంది. వినటం కాదు. వినటం అంటే ఏంటి? ఆ ప్రకారంగా చెయ్యడం. దేవుడు ఏమైతే చెప్పాడో అది చెయ్యాలి. అది మాట వినటం అంటే అర్థం. నేను చెప్పిన మాట మీకు వినపడుతుంది, కానీ మీరు చేయకపోతే అది విన్నట్ట కాదు. కానీ దేవుడు చెప్పిన మాట ఈ సౌలు చేయలేదన్నమాట. ఏం చేయలేదు? దేవుడు చెప్పాడు, ఆయన అమాలేకులు అందరినీ నిర్మూలన చేయమన్నాడు, కానీ నిర్మూలన చేయకుండా ఉంచుకున్నాడు. ఇంకా ముఖ్యమైనటువంటి అపరాధం ఏం చేశాడంటే ఆ అమాలేకుల రాజునే బ్రతకనిచ్చాడు.
అసలైనటువంటి వేరునే బతికించాడు. తల్లి వేరునే బ్రతకనిచ్చాడు. తల్లి వేరునే బ్రతకనిస్తే ఆ చెట్టు ఏమన్నా చచ్చిపోతుందా? చచ్చిపోదు, అలా చిగురుస్తుంది. కాబట్టి ఆ రాజుని బ్రతకనిచ్చాడు. అందుకు సమూయేలు పాపం తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు సమూయేలుకి, నేను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న సౌలు నాకు తిరుగుబాటు చేశాడు. ఒకసారి 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోటి. 1 సమూయేలు 15:11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతను నేను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? సౌలు నేను ఇష్టపడి నా జనుల మీద రాజుగా నియమించాను. మొదట్లో మంచిగా ఉన్నాడు సౌలు, కానీ రాను 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 పడిపోయాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడంట? పశ్చాత్తాపడుతున్నాడంట. పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుడు తప్పు చేశాడనా? కాదు. దేవుడు అనవసరంగా, దేవుడు అనుకుంటున్నాడు అనవసరంగా ఈ సౌలు నేను రాజుగా నియమించానే అని అనుకుంటున్నాడు. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మన జీవితాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా అనేది మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి పిల్లలు గమనించండి, నీ జీవితాన్ని బట్టి లేదా నా జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయాలో? సంతోషించాలా, దుఃఖపడకూడదు. అందుకే ఇక్కడ దుఃఖపడి సౌలుని ఏమవుతుంది తెలుసా? ఆ రాజ్యాన్ని తీసేస్తున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? దేవుడు అనేది ఇశ్రాయేల్ని ఏమని, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించమని దేవుడు అప్పగిస్తే అంత పెద్ద గొప్ప పని అది. అప్పగిస్తే మరి దారి తప్పితే ఊరుకుంటాడా? ఆయన దారి తప్పడనుకో రాజ్యం అంతా, ప్రజలంతా దారి తప్పిపోతారు. నడిపించే నాయకుడు దారి తప్పితే అలాగా. సో కాబట్టి గమనించండి, కుటుంబ యజమాని మనమే దారి తప్పితే కుటుంబం కూడా దారి తప్పే అవకాశం ఉంటుంది, దారి తప్పుతుంది. కాబట్టి అదే దేవుడు వద్దు అంటున్నాడు. అందుకే పశ్చాత్తాపడి మరలా ఇది ఏమంటున్నాడు? ఈ సౌలు నేను తీసివేసుకున్నాను. అందుకు ఆ మాటకి తర్వాత సమూయేలు ఏం చేశాడు చూడండి. అందుకు సమూయేలు కోపావేశుడై, ఎవరు? సమూయేలు, దేవుడు కాదు, సమూయేలు అంటే సమూయేలు ఒక ప్రవక్త. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? యెహోవాకు మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. కోపం వచ్చింది సౌలు చేసిన పనికి, ఆ రాజు చేసిన పనికి చాలా కోపం వచ్చింది. అయినా సరే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవతని క్షమించుమని విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుప్రభువు అదే కోరుతున్నాడు. నేను బలిని కోరువాడని కాను, దేని కోరుతున్నాను? మరి కనికరాన్ని కోరుతున్నాను. కాబట్టి కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. మనము కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సమూయేలు రాత్రి అంతా ప్రార్థిస్తున్నాడు సమూయేలు కోసం, సౌలు కోసం. అయినా కానీ దేవుడు మరి సౌలుని వదిలిపెట్టలేదు. సమూయేలు ప్రార్థన చేసినా సరే సౌలుని వదిలిపెట్టకుండా 16వ అధ్యాయంలో ఏం చేస్తాడో తెలుసా? మరి ఆ యొక్క సమూయేలుతో అంటున్నాడు, నువ్వు లేచి నీ తైలపుడిని తీసుకుని వెళ్ళి ఇంకొక వ్యక్తిని నేను చెప్తున్నాను, అతని ఎదురుకు వెళ్ళి అతన్ని అభిషేకం చేయించున్నాడు. అప్పుడు వచ్చాడండి ఎవరు? కింగ్ డేవిడ్. అప్పుడు వచ్చాడు దావీదు మహారాజు. ఈ సౌలు వెళ్ళిపోయిన తర్వాత ఈ సమూయేలుని దేవుడు ఎక్కడ పంపించాడు? దావీదుని అభిషేకించడానికి పంపించాడు. అప్పుడు దావీదు కూడా బాలుడే, గొర్రెలు కాస్తున్నాడు. మరి దావీదు లోపడ్డాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. దావీదు గురించి మనకు తెలుసు. అందుకే యేసు ప్రభు కూడా ఏమంటారు? యేసు ప్రభు కూడా దావీదు కుమారుడా అంటారు. అంత గొప్ప స్థితిలోనికి మరి దావీదు ఎదిగాడు. దానికి కారణం ఏంటి? దేవునికి లోబడ్డాడు దావీదు. దేవుడు చెప్పినట్టుగా జీవించాడు. ఎన్నో కీర్తన రాశాడు దావీదు కదా. కాబట్టి తర్వాత ఈ సౌలు ఏం చేపట్టాడు చూడండి. చివరి అధ్యాయంలో, 1 సమూయేలు చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో ఏం చేపట్టాడు? దేవుని మాట లోబడలేదు. దానికి ఫలితం ఏంటో ఒకసారి చూద్దాం. సమూయేలు 1 సమూయేలు 31:3లో చూస్తే, యుద్ధంలో సౌలు ఓడిపోతుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు పొందెను. అప్పుడు సౌలు, సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధమును మోయవంత చెప్పగా అతడు భయం చేత అలాగ చేయనలో కుండెను కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడేను. తర్వాత సౌలు మరణమాయను. చూసారా ఎంత భయంకరమైన! వీళ్ళెవరో కదా, ఎవరో కాదు, అమలీకులే. ఎవరినైతే దేవుడు వారిని తుడిచివేయమని చెప్పేశాడో ఆ వ్యక్తుల్లోనే ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు మరి అమాలేకుడితో అంటున్నాడు, నన్ను
పొడిచి చంపేయమని చెప్తే ఆ యొక్క అమాలేకుడు అంటాడు అలా చేయడం అనమాట. అయితే 2వ సమయంలో మొదటి అర్థంలో అది మనకు కనపడుతూ ఉంటుంది. సౌలును చంపింది కూడా అమాలేకుడే. సౌలును చంపేస్తాడు 2వ సమయంలో. పేజ్ తిప్పండి. 2వ సమయంలో మొదటి అధ్యాయంలో 7వ వచనం నుంచి మనకు కనపడుతుంది. చివరిలో 8వ వచనం, నీవెవడని అతడు అడుగుగా నేను అమాలేకుడని చెప్పింది. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నదిగా కానీ తల తిప్పు చేత నేను బహు బాధపడుతున్నాను, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవేయగా. ఎవరు? సౌలు అంటున్నాడు. ఎంత ఏమంటారు నీచమైన చావు సౌలుది. ఏ అమాలేకుడినైతే దేవుడు తీసేయమని చెప్పాడో ఆ అమాలేకుడిని ఈ సౌలు తీయలేదు, కానీ అదే అమాలేకుడి చేత సౌలు చంపబడ్డాడు. కాబట్టి నీలో కూడా ఏదైనా బలహీనత ఉందా, పెంచి పోషిస్తున్నావా, అదే బలహీనత నేను ఏం చేస్తుంది, ఈడ్చుకెళ్ళిపోతుంది నరకానికి. అయితే ఈ భూమి మీద కూడా అదే బలహీనత నిన్ను పురంగదీస్తుంది, శాపానికి నష్టానికి నిన్ను లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో గమనించండి. దేవునికి మనం లోపడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. కాబట్టి ఈ హిజ్కియా రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 2వ రాజుల 20వ అధ్యాయంలో హిజ్కియా మరి దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు హిజ్కియా? ఏం చేస్తాడు చూడండి ఒకసారి. దేవుని మాట 2వ వచనం, అతడు తన ముఖంలో గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించెను. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని దాసుడు దేవుడు మరి ఆ హిజ్కియాకు సెలవిచ్చాడో చివరి అవకాశంగా ఏమన్నాడు, నువ్వు చస్తావు, నీ జీవితాన్ని సరి చేసుకొని చెప్పిన వెంటనే ఏం చేశాడంటే ఈ హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకొచ్చాడు. ఎట్లా? కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను కూడా యథార్థంగా జీవించాను అయ్యా, సత్యంతో జీవించాను అయ్యా, కానీ మధ్యలో తప్పిపోయాను తండ్రి, నన్ను క్షమించు అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించగానే ఆ ప్రార్థన వెంటనే విన్నాడు. ఎవరు? దేవుడు వెంటనే విని 4వ వచనంలో సమాధానం వచ్చేసింది. చూడండి, యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతను ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, కాబట్టి నేను నిన్ను బాగు చేసేదను. ఇంకా 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. చూడండి, దేవుడు ఎంతగా మరి మార్చేశాడు తన స్థితిని. ఎప్పుడైతే హిజ్కియా మరి తను కన్నీరు విడుస్తూ ప్రార్థించాడో వెంటనే ప్రభు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనకి జవాబు ఇస్తూ ఉంటున్నాడు. కరిగిపోయాడు దేవుడు, కన్నీరుకి కరిగిపోయే దేవుడు మన దేవుడు. అయితే యథార్థంగా కన్నీరు కాస్తాడు, ముసలి కన్నీరు కాదు, యథార్థంగా కన్నీరు కాచి, దేవా నన్ను క్షమించు, ఇంకా నేను అలా చెయ్యను, నీ మాట వింటాను, నీకు లోపడతానని ఎప్పుడైతే మనం దేవుని పాదాలు పట్టుకుంటామో ఆ కన్నీళ్ళకు చూసి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. యెషయా అలా చెప్పేసి అలా వెళ్ళాడో లేదు, ఆ ఇల్లు కూడా దాటలేదు, పూర్తిగా రాజగృహం దాటిపోలేదు. వెంటనే మళ్ళా యెషయాను పంపిస్తున్నాడు. పంపించేసి నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచాను, కాబట్టి నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు ఇస్తున్నాను అని వెంటనే తన పరిస్థితి మొత్తాన్ని మార్చేస్తాడు దేవుడు. మనం కూడా అంతే. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులు ఒకవేళ పడిపోయామా, అనుకోకుండా ఏదైనా అపరాధంలో ఏదైనా పొరపాటు ఒకవేళ జరిగిందా, వెంటనే దేవుని క్షమాపణ అడుగుపోయి మరి ఆ దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి, దేవుని కనికరాన్ని పొందుకోవాలి. అందుకు గుర్తుగా ఇక్కడ ఒక సూచన కూడా ఇస్తున్నాడు దేవుడు ఈ హిజ్కియాకు. ఎలా మరి నేను ఎలా బాగుపడుతున్నాయా, నాకు ఏంటి గ్యారంటీ ఏంటి అని హిజ్కియా అడిగితే అప్పుడు యెషయా అంటున్నాడు, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా ఇప్పుడు 10 మెట్లు వెనక్కే వస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీడ అంటే గడియారం మీద, గోడ గడియారం. ఆ దినాల్లో పెద్ద గోడ గడియారం ఉండేది, అది సూర్యుని ఎండ ఆ గడియారం మీద పడేది. అలా సూర్యుడు ముందుకు వెళ్ళిపోయాడు అంటే మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. ఉదయం పూట 11 అయింది టైం, 11 అయిన తర్వాత దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఈ హిజ్కియా ఒప్పుకున్నాడు, అయిపోయింది. అప్పుడు దేవుడు కూడా సరే ఆయుష్ ఇచ్చేసాడు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు అంత టైం ఎంత అయింది, 11:10 అయింది కదా, అంటే దేవుడు 11కి చెప్పాడు, 11:10కి ఈ మాట్లాడటం అంతా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు 11:10 అయింది కదా, మరలా ఈ నీడ అంటే 11:10 అయింది కదా,
మరలా ఈ 10 నిమిషాలు ముందుకు నేను వెనక్కి తీసుకొస్తాను అంటే 11 అవుతుంది. అర్థమైనా? అర్థం కాలేదు. ఓకే, నీకు అర్థమైందిలే. అంటే 10 నిమిషాల ముందుకు జరిగిపోయింది కదా, 11, 11 అయింది. అయితే ఆ జరిగిపోయిన కాలాన్ని దేవుడు మరలా ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఓకేనా? కాలమే మరి. సమయం అంటే కాలమే. కాలాన్ని టైము అదే సమయము. 10 నిమిషాలు గడిచిపోయింది. దేవుడు 11ంటికి చెప్పాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 11ంటికి చెప్పాడు తన దాసుని ద్వారా. 10 నిమిషాలు ఇదంతా జరిగింది, అయిపోయింది. 10 నిమిషాలు గడిచింది. అప్పుడు చెప్పి సూచన ఇస్తున్నాడు. నీకు సూచన